వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. మనం చూస్తున్నాము బంగ్లాదేశ్లో ఏదైతే రిజర్వేషన్ల రగడ కాస్త అక్కడ రాజకీయ రంగు పులుముకుంది. ఆ తర్వాత ఉన్న ప్రధానిని గద్దె దింపి కొత్త ప్రధానికి సంబంధించిన సమాలోచనలు జరిగేదాకా ఆ మొత్తం ఇష్యూ జరుగుతోంది. మనం చూస్తున్నాం కొత్త ప్రధానికి సంబంధించిన ఇంటర్మ్ గవర్నమెంట్కి సంబంధించిన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఏవైతే మనం చూస్తున్నామో అల్లర్లు తగ్గుముఖం పట్టడం లేదు. అల్లర్లు కాస్త కేవలం ఒకటే మైనారిటీలని టార్గెట్ చేస్తూ ఆ దాడులు జరుగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంటే భారతదేశంలో ఈ చర్చ కాస్త మతం రంగు పులుముకుందా అన్న అనుమానం కలిగేలాగా మనకి సంఘటనలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఎవరైతే అక్కడ బంగ్లాదేశ్లో మైనారిటీలుగా చెప్పుకునే హిందువులపైన జరుగుతున్న దాడులకు సంబంధించి భారతదేశంలో రెస్పాన్సెస్ స్టార్ట్ అయిపోయినాయి. ముఖ్యంగా హిందుత్వ భావజాలం ఉన్న సంఘాలు కానివ్వండి, హిందువులు కానివ్వండి, దాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆ విమర్శలు ఓవైపు ఉంటే మరోవైపు రాజకీయాల్లో ఈ విషయాన్ని చూసినప్పుడు గాజాలో జరిగిన సంఘటనలకు ఇక్కడున్న అపోజిషన్ పార్టీ రెస్పాండ్ అయింది. కానీ అదే హిందువులపైన అక్కడ దాడులు జరుగుతుంటే మాత్రం రాహుల్ గాంధీ రెస్పాండ్ అవ్వలేదు అనే విధంగా మొన్నటికి మొన్న పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన డిస్కషన్లు కూడా మనం చూస్తున్న నేపథ్యంలో అసలు ఈ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘటనలు మనం రాజకీయ కోణంలో ఏమాత్రం చూడాలి, కేవలం ఆ దేశానికి సంబంధించిన అంతర్గత వివాదంగా మాత్రమే చూడాల్సిన అవసరం ఉందన్న ఒక ప్రశ్న ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు భారతదేశం చుట్టూ ఉన్న దేశాల్లో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే మొన్నటికి మొన్న పాకిస్తాన్లో అక్కడ అనిశ్చితి నెలకొన్న నేపథ్యము, మరోవైపు శ్రీలంకలో ఇదే తరహా ఘటనలు జరిగిన నేపథ్యం మనం చూస్తే ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అదే తరహా పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో భారతదేశం చుట్టూ ఉన్న దేశాలపైన ఏమైనా కుట్ర జరుగుతోందా, ఆ కుట్ర భారతదేశాన్ని తాకనుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది, దానికి భారత్కి ఉన్న లింక్ ఏంటి, తద్వారా భారత్లో జరగబోయే ఘటనలు ఏమైనా ఉండబోతున్నాయనే విషయంపైన మనం ఇవాళ చర్చను ప్రారంభిస్తున్నాము. చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు, అలాగే బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారితో పాటు విశ్లేషకులు గిరిధర్ మామిడి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మొదటగా నేను కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తున్నాను. కోటేశ్వరరావు గారు, చెప్పండి. మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘటనలన్నీ వాళ్ళ అంతర్గత సమస్యగా చూడాలన్నది కొద్దిమంది మాట్లాడుతుంటే, బట్ అక్కడ రాజకీయ అనిశ్చితి కానివ్వండి, ఆ తద్వారా జరుగుతున్న పరిణామాలన్నీ భారతదేశంతో ఆ దేశానికి ఉన్న సంబంధాలు, తద్వారా జరిగే కార్యక్రమాలకు సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? కేవలం అంతర్గత విషయంగానే మనం చూడాల్సిన అవసరం ఉందంటారా, దానికి ఇతరత్ర విషయాలను కూడా ఆపాదించాల్సిన అవసరం ఉందంటారా? బంగ్లాదేశ్లో అంతర్గత సంక్షోభాలు అనేటువంటివి ఇవాళకి కొత్తగా వచ్చినటువంటివి కాదు అనేటువంటిది ముందుగా మనం గమనించాలి. బంగ్లాదేశ్కు ఉన్నటువంటి అంటే వ్యూహాత్మకంగా కానివ్వండి లేదా భౌగోళికంగా కానీ ఉన్నటువంటి ప్రాధాన్యత రీత్యా అక్కడ తిష్ట వేయాలనేటువంటిది అమెరికా యత్నం. దానికి అనుగుణంగా గడిచినటువంటి అంటే 1971లో జరిగినటువంటి విముక్తి ఉద్యమం దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే అనేక సందర్భాల్లో బంగ్లాదేశ్లో ఒక విధమైనటువంటి అస్థిర పరిస్థితిని సృష్టించడం లేదా తనకు అనుకూలమైనటువంటి శక్తుల్ని అక్కడ గద్దెనెక్కించాలనేటువంటి ఒక నిరంతర ప్రయత్నం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బంగ్లాదేశ్ అంటే జాతిపితగా వంగబంధుగా పేరున్నటువంటి ముజిబుర్ రెహమాన్ హత్య విషయంలో కూడా అమెరికా హస్తం ఇవన్నీ ఉన్నాయనేటువంటిది అందరికీ తెలిసినటువంటి. తాజా పరిస్థితులకు వస్తే షేక్ హసీనా తన ప్రభుత్వాన్ని కూల్చివేయడం వెనుక అమెరికా హస్తం ఉందని చెప్పేసి ఆమె స్వయంగా చెప్తున్నారు. ఆమె చెప్పక ముందే వచ్చినటువంటి వార్తలు కానీ జరిగినటువంటి పరిణామాలు కానీ ఇవన్నీ కూడా అమెరికా వైపే వేలు చూపించాయి అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పాలి. అయితే ఈ అమెరికా హస్తం ఈ ఆందోళనకారుల వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? విద్యార్థులేనా లేదా విద్యార్థులను అడ్డు పెట్టుకొని ఇతర శక్తులు రంగంలో ప్రవేశం చేశాయంటే విద్యార్థులలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. దాన్ని అవకాశంగా తీసుకొని అనేక శక్తులు ముఖ్యంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అవామీ లీగ్ ని వ్యతిరేకించేటువంటి పార్టీ, అదేవిధంగా దానికి మద్దతుగా ఉన్నటువంటి జమాతే ఇస్లామీ అనేటువంటి ఒక ఇస్లామిక్ మతోన్మాద సంస్థ కూడా దాని వెనకాల ఉన్నది. అయితే అంతర్గతమైనటువంటి సంక్షోభాన్ని వాళ్ళు కొనసాగిస్తూనే రెండో వైపు అక్కడ ఉన్నటువంటి మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేయడం, అదేవిధంగా హిందూ దేవాలయాల మీద దాడులు చేయడం అనేటువంటిది కూడా మరొక వైపు సాగించారు. అయితే ఈ పరిస్థితిని
మన దేశంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు కానివ్వండి, లేదా సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది కానీ ఏదో ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి మైనారిటీల మీద దాడులకే అక్కడ పరిణామాలన్న విధంగా చిత్రిస్తున్నారు. అక్కడ ప్రధానమైనటువంటి సమస్య అంతర్గత రాజకీయ సంక్షోభం. ఆ సంక్షోభాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి మత శక్తులు భారతదేశాన్ని రెచ్చగొట్టడానికి కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలని మరింత సంక్లిష్టం గావించేటువంటి ఎత్తుగడలతో కానివ్వండి, హిందువుల మీద కొంతమంది మీద దాడులు చేశారు. ఆ దాడులు అనేటువంటివి గర్హనీయం. ఏ దేశంలో ఏ మైనార్టీల మీద దాడులు చేసినా, లేదా ఎవరి మీద దాడులు చేసినా కానీ రాజకీయ కారణాలతోటి దాన్ని గ్రహించాలి. రెండోది, కొన్ని వార్తల ప్రకారం అవామీ లీగ్ అంటే హసీనా పార్టీకి చెందినటువంటి మద్దతుదారులుగా ఉన్నటువంటి హిందువుల మీద ప్రత్యేకంగా దాడులు చేశారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఏమైనప్పటికీ ఏ కారణంతో హిందువుల మీద కానీ మరొక మైనారిటీల మీద కానీ జరిగినటువంటి దాడుల్ని ఎవరు సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదో హిందూ ముస్లిం ఘర్షణగాను లేదా ఆ విధంగా చిత్రిస్తే కనుక అది రాంగ్ కంక్లూజన్స్ కి వెళ్తుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక అమెరికా హస్తం ఉన్నది. అది భారతదేశానికి ఇప్పుడు అక్కడ అంతర్గతంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవచ్చు, లేదా మరొక ప్రభుత్వం రావచ్చు, లేదా మిలిటరీ చేయొచ్చు. కానీ అసలైనటువంటి సమస్య భారతదేశానికి వచ్చింది అనేటువంటి అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి. డెఫినెట్ గా భారత్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎస్ గిరిధర్ గారు, ఇక్కడ అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే అక్కడ అంతర్గతంగా జరుగుతున్న ఇష్యూస్, సరే అక్కడ కేవలం హిందువులు మాత్రమే చంపబడలేదు ఆ గొడవల్లో, లేకపోతే ఆ ఇష్యూలో చాలామంది చనిపోయారు, కానీ అందులో హిందువుల టార్గెట్గా జరుగుతోంది, మైనారిటీలు అనే పదంతో అక్కడ ఉన్న హిందువుల మీద టార్గెట్గా జరుగుతోంది అని చెప్పి అదే విషయాన్ని భారతదేశానికి తీసుకొచ్చి దాన్ని అన్వయించి ఇక్కడ కొత్త తరహా ఉద్యమాన్ని తెరలేపడం కానివ్వండి, లేకపోతే ఉద్యమానికి పురుడు పోసే ప్రయత్నం చేయడం అన్నది కానీ దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా బంగ్లాదేశ్తో మనకున్న సత్సంబంధాలు లేకపోతే ఇంకో రకమైన సంబంధాలను పక్కన పెడితే ఇవాళ దాన్ని హిందూ ముస్లిం గొడవగా చూపించే ప్రయత్నము ఎందుకు జరుగుతుందని చాలామందిలో క్వశ్చన్ ఉంది. మీరేమంటారు? ఎందుకు చేయకూడదని ఫస్ట్ నేను ప్రశ్నిస్తున్నాను. అంటే హిందువులని చంపితే దాని గురించి మనం హిందువులు కాదు మిగతా వాళ్ళు కూడా చనిపోయారు కాబట్టి రెండింటినీ రేషనలైజ్ చేస్తామా ఫస్ట్? అంటే హిందువులు చంపినట్టు హిందువులు అక్కడ చనిపోతున్నటువంటి విషయాలు కావచ్చు, హిందువులు బాధపడుతున్నటువంటి విషయాలని మనం ఎందుకు ముక్త కంఠంతో ఎందుకు దాన్ని ఖండించట్లేదు? మనం వాళ్ళకు జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మనం ఎందుకు మాట్లాడట్లేదు? హిందువులకు జరిగినటువంటి అత్యాచారాలు జరగకూడదు అని ఒక ఎత్తున అంటూ ఇది హిందువులను మాత్రమే టార్గెట్ కాదు మిగతా వాళ్ళు కూడా దాన్ని ఎందుకు నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఓకే, ఇది మనకు వచ్చిన ఇబ్బంది. హిందువుల విషయాలకు వస్తే మిగతా అందరికీ కలిపి సెక్యులర్ గా దాన్ని మాట్లాడతాం, కానీ అదే ఏదో ముస్లింల పట్ల జరిగితే కనుక ఇది హిందూ ఉన్మాదమనో లేకపోతే ఫ్యాసిజం అనో లేదా ఆర్ఎస్ఎస్ భావజాలం అనో దీనికి అన్ని ఎందుకు దానికి రంగులు పులుపుతాం మనం. అక్కడ మనకి ఇబ్బంది వస్తున్నది. ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అది కిరాతకంగా దారుణంగా ఉన్నది అక్కడ పరిస్థితి. నేను స్వయాన ఒక సంవత్సరం క్రితం బంగ్లాదేశ్లో వారం 10 రోజులు పర్యటన చేసి వచ్చాను. నేను సిల్హట్, ఢాకా, భోగ్రా, అలాగే మనకు చట్టగాంగ్, కాక్సస్ బజార్ ఇవన్నీ తిరిగి వచ్చాను. నేను అక్కడ ఉన్నటువంటి హిందూ ఆలయాల పరిస్థితులు అన్నీ చూశాను. నేను అక్కడ హిందువులతో నేను చాలా విస్తృతంగా చర్చించాను కూడా. వాళ్ళ పరిస్థితి అప్పుడే బాగులేదు. షేక్ హసీనా ఉంది కాబట్టి కొద్దో గొప్ప వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకోగలిగారు, కానీ ఖలీదా జియా ప్రధానిగా ఉన్నప్పుడు వాళ్ళని ఎంత చిత్రహింసలు పెట్టిందో గతంలో వాళ్ళు చెప్తూనే ఉన్నారు. హసీనా కూడా వాళ్ళకేం పెద్ద లాభసాటిగా ఏమీ లేదు. 1971లో 22% ఉన్నటువంటి హిందువులు ఈరోజు 8% పడిపోయారు. అంటే ఏమయ్యారు ఈ మధ్యకాలంలో? వాళ్ళేం భారతదేశానికి వలస రాలేదు కదా. ఈరోజు అస్సాంలో కానీ లేదా మనకు బంగాల్లో కానీ ఉన్నటువంటి బంగ్లాదేశీయులు అందరూ కూడా ముస్లిమ్సే ఉన్నారు. హిందువులేం రాలేదు ఇక్కడికి. హిందువులు వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ కూడా వాళ్ళని ఇక్కడ ఉండనివ్వకుండా బంగ్లాదేశ్ నుంచి విస్థాపితులైనటువంటి ముస్లిమ్స్ వాళ్ళని ఇక్కడ కూడా వాళ్ళని టార్గెట్ చేశారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసము గతంలో ఉన్నటువంటి అస్సాం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేదా బెంగాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, అక్కడి నుంచి వచ్చినటువంటి విస్థాపితులైన బంగ్లాదేశ్ ముస్లింలకు ఇక్కడ ఓటు బ్యాంక్ క్రియేట్ చేయడము, వాళ్లకు ఓటు హక్కులు ఇవ్వడము, అలాగే రేషన్ కార్డు ఇవ్వడం, ఇవన్నీ చేశారు గతంలో. హిందువులని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు గతంలో. ఈరోజు వాళ్ళు 8% కుదేలైపోయారు. పరిస్థితిలో ఉన్నవాళ్ళు
ఓకే. ఏమన్నారు? సో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి నిజంగా చూస్తే కనుక అద్భుతమైనటువంటి శక్తి పీఠాలు ఉన్నాయి అక్కడ. ఆ, మహాలక్ష్మి భైరవి శక్తిపీఠం మనకు సిల్లెట్లో ఉన్నది. మనకు చైతన్య మహాప్రభు పుట్టిన క్షేత్రం సిల్లెట్లో ఉన్నది. అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ. మీకు చైతన్య మహాప్రభువుని ఎన్నో ఆలయాలు ఉన్నాయి. రైట్. మనకు ఢాకేశ్వరి మాతా మందిరం ఉన్నది, ఢాకేశ్వరి మాతా మందిరం ఉన్నది, భోగ్రాల శక్తిపీఠం ఉన్నది. ఇన్ని అద్భుతమైనటువంటి హిందూ క్షేత్రాలన్నింటినీ కూడా ఈరోజు ధ్వంసం చేస్తున్నారు. రైట్. దాన్ని మరి ప్రకటించకూడదా? ఏదో అవామీ లీగ్లో కొంతమంది చనిపోయారు కాబట్టి ఇది మతపరమైనది కానే కాదని ఎలా చెప్తున్నారు? ఈ హిందువులందరూ ఏమైనా షేక్ హసీనాకి ఒత్తాసు పలికారా? వాళ్ళకు పార్టీతో ఏం సంబంధం? హిందువులను ఎందుకు టార్గెట్ చేశారు? రైట్. దీని గురించి ప్రశ్నించాలి కదా. మీకు ఉన్నటువంటి విభేదాలు ఏదో బిఎన్పిను, తర్వాత షేక్ హసీనాకి, అలాగే మనకు అక్కడ ఉన్నటువంటి జమాతే ఇస్లామీ పొలిటికల్ ఇష్యూస్ లో హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? రైట్. గతంలో 25 ఏళ్ల క్రితం మనకి ఇక్కడ కశ్మీర్లోని హజరత్ బల్లో ప్రాఫెట్ మహమ్మద్ వెంట్రుక ఎవరో దొంగతనం చేస్తే అప్పుడు కూడా వందల సంఖ్యలో హిందువులని బంగ్లాదేశ్లో చంపారు. బంగ్లాదేశ్ హిందువులకి దానికి ఏంటి సంబంధం? తర్వాత తెలిసింది ఏంటంటే 3 ముస్లింలు దాన్ని దొంగతనం చేశారు కశ్మీర్లో. వాళ్ళని పట్టుకొని మళ్ళీ దాన్ని వాళ్ళని వెనక్కి తీసుకురాగలిగారు. అంత లోపల ఎంత దారుణం జరిగింది, ఇంత 100 మంది హిందువులు చంపారే, మరి దాని పరిస్థితి ఏంటి? కాబట్టి బంగ్లాదేశ్ లో జరుగుతున్నది మతపరమైన ఘర్షణలు మాత్రమే, ఇది అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి జమాతే ఇస్లామీ కానీ బిఎన్పి కానీ వీళ్ళు మతపరంగానే వాళ్ళు హిందువులని టార్గెట్ చేసి చంపారు. ఆపర్చునిటీ వచ్చింది, వాళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి టార్గెట్ చేశారు. దానిని మనం ముఖ్యంతో ఫస్ట్ ఖండిద్దాము, తర్వాత ఉన్న పొలిటికల్ ఇష్యూస్ ఏందో తర్వాత మాట్లాడదాం. షూర్ షూర్ షూర్. తులసిరెడ్డి గారు, ఇక్కడ గాజాలో సంఘటనలు జరిగితే ఐఎమ్ విత్ గాజా అనే సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే ఇక్కడ పార్టీలు ఇవాళ అదే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతుంటే ఇప్పుడు సెక్యులరిజం అనే పదం ఎందుకు గుర్తుకు రావట్లేదు? దాన్ని కేవలం అంటే దాన్ని రేషనలైజ్ చేయడమో లేకపోతే నార్మలైజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అన్నది ఒక ప్రశ్న నార్మల్గా వినిపిస్తుంది. ఆ సందర్భంలో డైరెక్ట్గా రాహుల్ గాంధీని కూడా ఇదే ప్రశ్న అడగడం మనము చూసాము. సో ఏమంటారు మీరు? అంటే ఎందుకు హిందువుల మీద దాడులు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని పెద్దగా పట్టించుకోదు, అదే ముస్లింల మీద జరిగింది అనగానే దాన్ని సెక్యులరిజం అనే పేరుతోనో లేకపోతే ఇంకొక పేరుతోనో వెంటనే ఎందుకు రియాక్ట్ అవుతారన్నది అంటే అడిగిన ప్రశ్న. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ భారతీయుల మీద హిందువుల మీద ఎక్కడ ఏ ఖండంలో జరిగినా ఏ దేశంలో జరిగినా డెఫినెట్గా వచ్చేసి మన దేశవాసులుగా భారతీయులుగా హిందూ దేశంగా హిందువులు మెజారిటీ ఉండే దేశంగా ఖండించాల్సిందే దాన్ని ఖండిస్తున్నారు. కానీ అది ఆ ఖండించడం అనేది అక్కడుండే మనము మేలు చేయాలని చెప్పేసి అక్కడ వాళ్ళకి నష్టం కలిగించే స్థాయిలో పోకూడదు. ఇప్పుడు మనం ఖండించడం వేరు, ఆ ఖండించేది వచ్చేసి అక్కడుండే మనం ఏదో మేలు చేస్తున్నాం చెప్పేసి ఏదో ఉందంటే ఒక రాజు నౌకరు సామెత ఉంది, బాగా ఎండాకాలం నడిచిపోతున్నారంట. రాజు అంటే అమితమైన ప్రేమ అంట ఆ యొక్క నౌకరుకు. రాజు ఒక చెట్టు కింద నిద్రపోతున్నాడంట, ఈ లోపల ఒక ఈగ వచ్చిందంట. ఆ ఈగ ఆయన ముక్కు మీద వాళ్తే నిద్రాభంగం అవుతుందని చెప్పేసి ఆ ఈగను చంపాలని పెద్ద రాయి తీసుకొచ్చేసి వేసేసాడంట. మొత్తం రాజే చనిపోయినాడంట. కాబట్టి రాజు మీద భక్తితో ఈగను చంపాలని చూశాడు, కాకని ఆఖరికి రాజు వచ్చేసి చనిపోయినాడు. ఆ విధంగా వచ్చేసి మనము అక్కడ వాళ్ళకు మనము మేలు చేయాలనే స్థాయిలో డెఫినెట్ గా మనం ప్రయత్నం చేయాల్సిందే. కానీ అది వాళ్ళకు హాని చేసే స్థాయికి పోకూడదు, అది ఇక్కడ ఉండాల్సింది. అంతే తప్పని చేసి డెఫినెట్ గా వచ్చేసి దాన్ని ఖండించాల్సిందే. దాన్ని డెమోక్రటిక్ పద్ధతుల్లో ఎన్ని విధాలుగా దాన్ని డీల్ చేయాల్సిందే. ఆ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది, అంతే తప్పని వచ్చేసి ఇక్కడ వేరే ఉద్దేశం ఏం కాదు. ఇక్కడ రెండవది బంగ్లాదేశ్ కు సంబంధించి సరే అనేక కారణాలు మనము చూస్తే ఇక్కడ ఒకటి అమెరికా పాత్ర ఉందని చెప్పేసి ఆవిడ చెప్తా ఉంది. తర్వాత ప్రజాస్వామ్య ముసుగులో ఆడ కొంత నిరంకుశ పాలన జరిగింది, వాస్తవమే. డెవలప్మెంట్ అయింది కానీ అట్ ది సేమ్ టైం ప్రజాస్వామ్య పాలనలో కొంత నియంత్రణతో పోకడ జరిగింది, వాస్తవమే. తర్వాత నిరుద్యోగం ప్రబలిపోయింది, అవినీతి తారాస్థాయికి పోయింది. ఈ రిజర్వేషన్ల అతి సర్వత్రా వర్జేత్ అని చెప్పేసి రిజర్వేషన్లు అనేది ఒక స్థాయికి మించితే అది ఆటోమేటిక్ గా రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం ఎప్పుడోసారి స్టార్ట్ అవుతుంది, ఏ దేశంలోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అతి సర్వత్రా వర్జీయత్ అనేది అక్కడ దాటింది. కాబట్టి అక్కడ దానికి తోడు బంగ్లాదేశ్ లో ఈ సైనిక తిరుగుబాటు అనేది కొత్తది కాదు. మొత్తము 53 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు ఆడ సైనిక పాలన కిందనే ఉంది. ఎర్సాద్ గానీ అంతకుముందు జియా గానీ. కాబట్టి ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి బంగ్లాదేశ్ లో ఈ పరిస్థితి వచ్చేదానికి. ఇక్కడ సైనిక తిరుగుబాటు కాకుండా ఈసారి ప్రజా తిరుగుబాటు. గతంలో 10 ఏళ్ళు సైనిక తిరుగుబాటు ఉంది, ఇప్పుడు ప్రజా తిరుగుబాటు. ఆ ప్రజా తిరుగుబాటు వచ్చేసి దానికి ముందు కారణాలు
ముందు చెప్పిన కారణాలతో పాటు ఇవన్నీ ఫైనల్ గా వచ్చేసి ఆర్మీ చీఫ్ వచ్చేసి డెడ్ లైన్ ఇచ్చేసి 40 నిమిషాల్లో పోతే పోయినట్టు లేకుండా లేనట్టు అనేసి, అంటే ఒక విధంగా ప్రజా తిరుగుబాటు ఫైనల్ గా సైనిక తిరుగుబాటు రాలేదు కానీ ఆల్మోస్ట్ ఆ స్థాయికి వచ్చినట్టు ఇంకా డెడ్ లైన్ ఇచ్చేసి కాబట్టి అనేక కారణాలతో బంగ్లాదేశ్ లో ఆ పరిస్థితులు వచ్చినాయి. డెఫినెట్ గా మనకు పొరుగు రాష్ట్రం కాబట్టి మన యొక్క ప్రమేయంతోనే ఆ దేశం ఆవిర్భవించింది కాబట్టి డెఫినెట్ గా ఉన్నటువంటి అవామీ లీగ్ పార్టీ మనకు మొదటి అనుకూలము. తర్వాత జాతీయ పిత ముజిబుర్ రహమాన్ మన దేశానికి ఆప్తుడు, ఆవిడ అతని కూతురు. కాబట్టి అన్ని విధాలుగా వచ్చేసి భారతదేశం దీన్ని జాగ్రత్తగా చూడాల్సిందే. కానీ అట్ ది సేమ్ టైం మనం వచ్చేసి అనేక కోణాల్లో ప్రస్తుతం ఉన్న ప్రపంచ పరిస్థితులు ఇవన్నీ, ఒకవైపు చైనా, ఒకవైపు అమెరికా, ఒకవైపు పాకిస్తాన్, ఇవన్నీ జాగ్రత్తగా డీల్ చేయాలి వచ్చేసి. కాబట్టి దీంట్లో అటు పొరుగు దేశాల్లో మనం చూస్తూనే మన దేశంలో పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మనము అక్కడ ఉండే హిందువులు కానీ మైనారిటీలు కానీ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. దీన్ని వచ్చేసి వన్ సైడ్ రెచ్చగొట్టినంత వలన అది మేలు జరుగుతుంది, కీడు జరుగుతుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని అభిప్రాయం. రైట్. అల్లాపూరి శ్రీనివాస్ గారు విన్నారు మీరు తులసిరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, మీరు రాజు మీద ఉన్న ప్రేమతో ఆ దోమను చంపాలనుకుంటే జరిగేది ఏంది అన్నది ఒక అనుమానం. ఎందుకంటే మీరు అక్కడున్న హిందువులకు సంబంధించి మనం మాట్లాడినప్పుడు మరింతగా టార్గెట్ అవుతారేమో అన్నది ఒకటి, తర్వాత ఎప్పుడు ఏ సందర్భంలో మేము రెస్పాండ్ అవ్వాలి ఆ టైంలో రెస్పాండ్ అవుతాము అన్నది మరొక మాట వినిపిస్తుంది. సో ఇక్కడ హిందూ ముస్లిం గొడవగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నంలో అక్కడున్న అదర్ ఇష్యూస్ని మనము పక్కన పెట్టేస్తున్నామా, లేకపోతే అక్కడ మనం ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సిన దౌత్యం కాస్త కేవలం హిందూ మతం అనే ఒక ముసుగులో దాన్ని పక్క తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అన్నది కూడా ఒక మాట. ఏమంటారు? మీ అందరికి కూడా నమస్కారం. ఇది నిజంగా కూడా అందరంగా కూడా ముక్త ఖండంతో ఖండించాలి విషయం చిదంబరం గారు. పార్టీలకు అతీతంగా భారత్ మొత్తంగా కూడా ఖండించాలి. వాళ్ళను మేమున్నా మీకు అండగా అంటూ ధైర్యం విశ్వాసం కల్పించాల్సిన సందర్భం ఇది. కేవలం రాజకీయ ఆలోచనతో చేసిందే అయితే హిందువులను టచ్ చేయొద్దు. ఇవాళ బంగ్లాదేశ్ అనే మాట వేరే దేశంగా మాట్లాడుతున్నామంటే వాళ్ళందరూ కూడా మాజీ ప్రధానులు అయిందంటే బికాస్ ఆఫ్ భారత్. ఆనాడు భారత్ 71లో ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే ఈరోజు వాళ్ళు ప్రధాని కానీ మాజీ ప్రధాని కానీ అయ్యేవారు కాదు కదా. ఇట్ కుడ్ బి ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పాకిస్తాన్. అంతేకాదు ఆనాడు నుంచి ఇప్పటిదాకా కూడాను భారత్ ఎంత తండ్రి పాత్ర పోషిస్తా ఉన్నది అక్కడ. అనేక సందర్భాల్లో అనేక రకాలుగా భారత్ ఆ దేశాన్ని ఆదుకుంటూ సపోర్ట్ చేస్తూ ట్రేడింగ్ వైపు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పెద్ద మొత్తంలో ఆ బంగ్లాదేశ్ కూడా డెవలపింగ్ కంట్రీగా తయారైందంటే భారత్ యొక్క ముఖ్య భూమిక అని మనం మర్చిపోవద్దు. అవును. కానీ అక్కడ ఖాలిదా జియా కావచ్చు, లేకుంటే ఆర్మీ చీఫ్ కావచ్చు, డిఫెన్స్ చీఫ్ కావచ్చు, లేదా బయట ఫ్రాన్స్ లో ఉన్నటువంటి ఒక యూనిస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కృతజ్ఞతతోనే ఉండాలి భారత్ పట్ల. ఆ రకంగా ఉన్నారా చెప్పండి. ఇప్పుడు ఒక చర్చ వస్తా ఉన్నది, ఆ ఆర్మీ చీఫ్ కూడా కుట్ర పన్నారని చెప్పేసి, అక్కడ యూనుస్ ఉండి కుట్ర పన్నారని చెప్పేసి, ఖాలిదా జియా లోపల ఉన్నప్పటికీ కుట్ర పన్నారని చెప్పేసి, వాళ్ళ యొక్క లీడర్షిప్ పవర్ కోసమే అనుకుంటే కాదు సుమా. ఆ యొక్క ముస్లింలను ఏకం చేయడానికై రెచ్చగొట్టడానికై భారత్లోని ఎవరు కూడా ఆ విషయంలో ఇంతకుముందు కాంగ్రెస్ గురించి మనం మాట్లాడినట్టు ఈగ ముక్కు అని చెప్పి వాళ్ళంతా అట్టని ఉంటారు. కాబట్టి మనం ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుందాం అనే ఆలోచన ఉండి ఉంటుంది. 130 మంది అక్కడ హిందువులు ఉంటే మాట్లాడుకుంటే ఎట్లా ఉంటాం సార్? ఖండించకుండా ఎట్లా ఉంటాం సార్? డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అల్టిమేటం ఇవ్వకుంటే ఊకుంటారు సార్? అమెరికా ఇస్తలేదా? అమెరికా దిగలేదా ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు? ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ఎన్ని రోజుల నుంచి ఉండే, అంతకుముందు రష్యా ఎన్ని రోజుల నుంచి ఉండే అక్కడ చేయలేదా? రష్యా మరి ఆనాడు కూడా ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ కంట్రీ కదా. ఆ రోజు మొత్తంగా కూడా కబ్ చేసుకుని ఈ మాట మాట్లాడలేదు మరి. సో ఇది తప్పనిసరిగా మానవతా దృక్పథంతో భారత్ ఆ పాత్ర నిర్వర్తించాల్సిందే. వాళ్ళకందరూ కూడా భారత్ అండగా ఉంటుందని చెప్పాల్సిందే అందరం కూడా. లేకుంటే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండలేరు అక్కడ. వాళ్ళందరూ మనం ఇక్కడ తీసుకొద్దామని చెప్పండి సిఏ పేరు మీద. అందుకోసమే సిఏ తీసుకురావాల్సి వస్తున్నది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి భారత్ కు, ప్రపంచం మొత్తంలో హిందువులకు లేదా ఈ చిన్న చిన్న మతాలకు భారత్
ఒక తల్లి పాత్ర నిర్వర్తించి ఇక్కడ తీసుకురావాల్సిన సందర్భం వస్తేనే ఊహించి సిఏ తీసుకొస్తున్నాం. భారత్ లో మా హిందువులకు భారత్ కాకుండా ఇంకేమున్నా చెప్పండి. కానీ ఇక్కడ మనం వచ్చే సమస్య మాట్లాడుకుంటే ఏంటంటే వాళ్ళు మీరు ఇంకెవరు మీరు మాట్లాడాలి అక్కడ చెప్పండి. హిందువుల మీద దాడులు జరిగాయి అనగానే వాటిని ముస్లింలకు అంటగడుతున్నారు. కానీ అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా భారతదేశంలోకి వచ్చారంటే రోహింగ్యా ముస్లింలు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళని భారతదేశంలో రాకుండా ఆపాలి అంటారు. ఎక్కడ చూసినా సరే బీజేపీ మాట్లాడేటప్పుడు అక్కడ జరిగిన ఏ పరిణామాన్ని అయినా సరే తీసుకెళ్లి ముస్లింలకు అంటగట్టడం ద్వారానే ఇక్కడ హిందూ ముస్లిం అనే ఒక ఇష్యూ అరైజ్ అవుతోంది. దాన్ని మీరు ఇంకో రకంగా డీల్ చేయాల్సిన అవసరం ఉందా అన్నది కూడా ఒక ప్రశ్న ఉంది. ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఆ రోహింగ్యాల విషయం కావచ్చు, ప్రపంచంలో ముస్లిమ్స్ కావచ్చు భారత్కి వస్తా అంటే మన ఇంట్లో ఏదో ఊరైనా వచ్చి మన ఇంట్లో ఉంటా తిష్ట వేసుకుంటా పైన స్లాబ్ వేసుకొని ఉంటా అంటే ఉండనిస్తామా సార్ మనం? ఎవరి కుటుంబం వాళ్ళకి రక్షణ, వాళ్ళ భద్రత వాళ్ళు చూసుకోవాల్సింది బాధ్యత. అది దేశం కూడా అంతే. దేశం ఒక యూనిట్ అనుకుంటే దేశంలోని ఆ మంచి చెడు అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ముస్లిం రాణిస్తాం అంటే ఎట్లయితే చెప్పండి. వాళ్ళ పర్సిక్యూషన్ వాళ్ళకి ఎక్కడ ఉండొచ్చు. పర్సిక్యూషన్ ఆధారంగా వాళ్ళు ఎక్కడ కూడా తాడింపబడలే వాళ్ళ దేశాల్లో. కేవలం నాన్ ముస్లిమ్స్ మాత్రమే, అక్కడ మైనారిటీస్ మాత్రమే పర్సిక్యూషన్ గురవుతా ఉన్నారు. వాళ్ళకు అండగా మేము నిలబడతామని చెప్పి దీంట్లో న్యాయం లేకుండా ఇంకేమున్నాయి చెప్పండి. సో ఇవాళ బంగ్లాదేశ్ కూడాను వాళ్ళు కూడా చాలా దెబ్బతింటారు సార్. ఇవాళ అమెరికా యూజ్ అండ్ త్రో లాగా వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఇష్యూస్ మీద ఇన్వాల్వ్ అయ్యి బంగ్లాదేశ్ తన గుప్పిట్లో తీసుకునేంత మాత్రం 4 రోజులు అండగా కనబడుతుండొచ్చు ఫైనాన్షియల్ గా. లేదా చైనా ఇన్వాల్వ్ అయ్యి 2 దిక్కు రావాలి. ఇద్దరు సపోర్ట్ ఇస్తా ఉన్నారు. చైనా కూడా 4 రోజులు సపోర్ట్ చేసి పాకిస్తాన్ ఇట్లా గుప్పిట్లో పెట్టుకుంటా ఉన్నదో అదే పరిస్థితి బంగ్లాదేశ్. వాళ్ళకు స్వేచ్ఛ స్వాతంత్రం ఏమి ఉండదు. ఇంతకాలంగా భారత్ ఇన్వాల్వ్ అవుతూ చేసింది, అక్కడ సపోర్ట్ చేసింది. ఎన్నడనా వాళ్ళ స్వాతంత్రం వాళ్ళకు స్వేచ్ఛ మేము పెద్దరికం చేస్తామా బంగ్లాదేశ్ మీద? వాళ్ళకి మనం భారత్ అంటే అండ ఉండేది ఇంతకాలంగా. అవును. సో ఇది మంచి సందర్భం. హిందువులకు అందరంగా కూడా అండగా నిలబడాలి. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆర్ ఎవరి స్థాయిలో వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. రెచ్చగొట్టే మాటలు మాట్లాడదు. అదైతే వాస్తవం. కానీ ఇక్కడ సల్మాన్ కుర్చీ రకంగా మాట్లాడినారు, ఇక్కడ కూడా అదే రకంగా అవుతుందని చెప్పేసి స్వేచ్ఛగా ఉన్నావు. 1000 కోట్ల వరకు వ్యాపారాలు చేసుకుంటాను. నువ్వు మైనారిటీ ఎక్కడ కూడా దెబ్బ వస్తలేదు. రక్షణ ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతున్నారు, చీఫ్ జస్టిస్ అవుతున్నారు సుప్రీంకోర్టు కి. ఇక్కడ కూడా ఆ మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా అదే అయితే ప్రమాదం ఉన్నది మాట్లాడతావు. రైట్. తులసిరెడ్డి గారు, ఎక్కడైనా సరే బలహీనులు ఉన్నారన్నా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తులసిరెడ్డి గారు, బలహీనులు ఉన్నారన్నా సరే, మైనారిటీలు ఉన్నారన్నా సరే, మనం ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళ వైపు నుంచి మాట్లాడాలని అన్ని సందర్భాల్లో మాట్లాడతాం. కానీ ఆ మైనారిటీలు కానీ బలహీనులు కానీ హిందువులు అవ్వంగానే కొద్దిగా ఆ ట్రాక్ నుంచి పక్కకు తప్పి ఇతరత్ర డిస్కషన్స్ దాంట్లో తీసుకొచ్చేస్తారు. స్పెసిఫిక్గా ఇవాళ ఇప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉన్నందువల్ల ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాటల్ని దాన్ని బీజేపీ అనో మతతత్వ శక్తులనో లేకపోతే మతతత్వ పార్టీలనో ఆ ముసుగులో ఆ మైనారిటీలకు దొరకాల్సిన న్యాయాన్ని మనము డినై చేస్తున్నాం అన్నది ఒక వాదన వినిపిస్తుంటుంది. దాన్ని మీరు ఎలా చూడాలంటారు? ఇప్పుడు కేంద్రంలో ఉండే ప్రభుత్వం ఏది? ఎన్డీఏ ప్రభుత్వం కదా. మీరు ఏం యాక్షన్ తీసుకోండి. మరి మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటుంటే దానికి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అడ్డుపనేదా? రైట్. ఇప్పుడు మీరేమన్నా ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉండే హిందువుల రక్షణ కోసం మీరు ఏమన్నా యాక్షన్ తీసుకుంటా ఉంటే ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ అడ్డుపనేదా? నేను ఖండించడం అనేది డెఫినెట్గా ఖండించినాము. దాన్ని అక్కడ ఉండే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండే పరిస్థితి ఏమైనా అంత తప్పని చేసి మీరు ఉండాల్సిన ప్రభుత్వంలో ఉండేది మీరు యాక్షన్ తీసుకుంటే ఏం తీసుకుంటారు? మరి మీరు తీసుకునే యాక్షన్ వద్దనేది కాంగ్రెస్ పార్టీ. దానికి ఆన్సర్ లేదు. ప్రతిదీ వచ్చేసి ఇక్కడ దానికి ఈ దేశంలో మతపరమైన వాళ్ళ ప్రేమ వాళ్ళ మీద కాదు, ఇక్కడ మత చీలిక తెచ్చేసి అధికారంలో కొనసాగాలనే దుర్బుద్ధి తప్ప అక్కడ ఉండే హిందువులకు మేలు చేయాలని కాదు. రైట్. ఇక్కడ వచ్చేసి దాని సాకు చూపి తద్వారా వచ్చేసి వాళ్ళ పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశం తప్ప నిజంగా మీరు యాక్షన్ తీసుకుంటుంటే ఏం తీసుకుంటారు? మీరేమన్నా యాక్షన్ తీసుకుంటే వద్దన్నారా? ఏ యాక్షన్ తీసుకుంటే వద్దన్నారు? శ్రీనివాస్ గారు ఎస్ అంటే మీరు ఏమీ చేయకుండా అంటే మీకు కేవలం సోషల్ మీడియా పోస్టులు కనిపించలేదనో లేకపోతే సోషల్ మీడియా దాని మీద వ్యతిరేకంగా పోస్టులు రాయలేదనో దాన్ని చూపించి మీరు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఏమంటారు నెగిటివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు ఏదైనా చర్యలు తీసుకుంటామంటే లేదా మీరు ఏదైనా అఖిలపక్ష భేటీ చేసినప్పుడు కూడా దాంట్లో పాల్గొన్నారు, దాంట్లో వాళ్ళకి సంబంధించిన కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. సో మీరు ఏదైనా స్టెప్స్ తీసుకుంటామంటే మేము వద్దు అనట్లేదు కదా, కానీ మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేది ఒక పాయింట్.
రాహుల్ గాంధీ గారి గురించే కాదు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఒక నేషనల్ పార్టీగా, బాధ్యతాయుతమైనటువంటి ఒక పార్టీగా, 54 సంవత్సరాలు దేశాన్ని పాలించిన పార్టీగా ఏ మాట్లాడినా ప్రజలు చూపుంటే ప్రపంచం చూపుంటది సార్. రైట్. అంత ఈజీగా రాహుల్ గాంధీ గారు ఆల్ పార్టీ మీటింగ్ లో పిలిచి మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడినారు, బాగానే వ్యవహరించినట్టు కనిపించింది వారి మాట. బట్ అండర్ లైన్, డౌన్ ది లైన్ నాయకుడు అందరు కూడా ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మోర్ ఓవర్, ఎస్ యూ గో హెడ్, వీఆర్ విత్ యూ అని చెప్తే మంచిది కదా. రైట్, మంచిదిగా. ఇంకోటి, ఇంటర్నేషనల్ వ్యవహారాలు సార్ అన్ని విషయాలు చెప్పి చేయరు సార్, అన్ని బహిర్గతంగా డిస్క్లోజ్ చేసి చేయరు ఏవైనా ప్లానింగ్. రైట్. ఇది ఇంటర్నేషనల్ వ్యవహారాలు, విదేశాలతో దౌత్యపరంగా చాలా కాన్ఫిడెన్షియల్ గా, చాలా జాగ్రత్తగా, మైన్యూట్ గా ఆలోచించి డిసిషన్ తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు. దాని ప్రభావము ఇంపాక్ట్ ఏందో మార్కెట్ లో మనం ప్రపంచవ్యాప్తంగా భారత్ యొక్క పరిస్థితి చూస్తున్నాం మనం. ఆ రకంగా వ్యవహరించుకుంటే చైనా మనతో భయంతో ఉంటుండేనా సార్? ఆ రకంగా వ్యవహరించుకుంటే అమెరికా ఇవాళ విత్డ్రా చేసుకుని సపోర్టు పాకిస్తాన్ తోని మనతో మంచుకుండే ప్రయత్నం చేస్తున్నారు కదా సార్ ప్రపంచం. నాట్ ఓన్లీ చైనా, అమెరికా, యుఏఈ కూడాను సో కాల్డ్ ముస్లిం కంట్రీ యుఏఈ కూడాను ఇవాళ భారత్ మాతకి జై అని గీతాలు కూడా బోధించేటువంటి అఫీషియల్ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ఎందుకైంది? భారత్ యొక్క దౌత్యపరమైనటువంటి యాక్షన్స్ కారణంగా, మోదీ గారి నాయకత్వంలో వాళ్ళకు కలిగినటువంటి యొక్క విశ్వాసం కారణంగా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇది కూడా చేస్తాం, బరాబర్ చేస్తాం సార్. విశ్వాసం, పార్టీకి విశ్వాసం, మన ప్రభుత్వం తట్టుకొని ముందుకు పోతుంది, తప్పనిసరి డీల్ చేస్తాం. ఒకటే, ఇంటర్నల్ గా ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయకండి. రెచ్చగొట్టే మాట్లాడి ఇగో బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది, అక్కడ హిందువుల కోసం మాట్లాడి ఇక్కడ హిందువులు ఏకం చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ మాట దానికి దీనికి ఏం సంబంధం సార్? అక్కడ వారు రక్షించే గురించి మాట్లాడుతున్నాం మేము. ఎవరు మాట్లాడారు అక్కడ? 1,30,00,000 సార్. ఎన్నో వేల లక్షల మందిని చంపినా అన్నాడు. 10 లక్షల మంది హిందూ మహిళల్ని చంపినారు, హిందువుని చంపినారు, అనేక మంది లక్షల మంది కన్వర్ట్ చేసినారు, ఖండించారు. పాకిస్తాన్ లో 1% ఖండించారు, ఆఫ్ఘనిస్తాన్ లో ఖండించారు. రైట్. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కోటేశ్వర గారు నేను మీతోనే స్టార్ట్ చేస్తాను. ఒక బ్రేక్ తీసుకుందాము, కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత వాస్తవానికి మైనారిటీలకు సంబంధించి భారతదేశం చుట్టూ ఉన్న దేశాల్లో మైనారిటీలు రోజు రోజుకి తగ్గిపోతున్నారు, కానీ భారతదేశంలో ఆ మైనారిటీల సంఖ్య పెరుగుతున్నా సరే ఇప్పటికీ వాళ్ళకి అంతగా రక్షణ లేదు అనే విధంగా చాలామంది మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. దానిపైన మనం చర్చిద్దాం. అలాగే భారతదేశం చుట్టూ ఉన్న దేశాల్లోనే ఇలాంటి అనిశ్చితి ఎందుకు ఏర్పడుతుంది అన్న విషయం పైన కూడా మనం చర్చిద్దాం. కోటేశ్వరరావు గారు, ఇక్కడ భారతదేశం చుట్టూ ఉన్న, అంటే పాకిస్తాన్లో వైపు మైనారిటీలుగా ఉన్న హిందువులు వాళ్ళ సంఖ్య తగ్గుతూ వస్తుంది. బంగ్లాదేశ్లో పరిస్థితి ఇంతకుముందు నుంచి మనం మాట్లాడుతున్నాం. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మైనారిటీలకు సంబంధించి ఏ చిన్నపాటి ఘటన జరిగినా సరే ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరు ఐఎమ్ విత్ అనే దాంట్లో హ్యాష్ట్యాగ్లన్నీ ట్రెండ్ చేస్తుంటారు. కానీ భారతదేశంలో ఉన్న మైనారిటీల సంఖ్య పెరుగుతున్నా అక్కడక్కడ జరిగే సంఘటనలు, అవి సీరియస్ ఘటనలైనా లేకపోతే నార్మల్ ఘటనలైనా సరే వెంటనే ముస్లింలకు సంబంధించి ఏదైనా జరగగానే మొత్తం అందరూ రెస్పాండ్ అయిపోతారు. కానీ హిందువులకి ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా సరే దానికి వచ్చే మద్దతు అన్నది చాలా తక్కువ అన్నది ఒక విశ్లేషణగా వినిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే మైనారిటీలు అంటే ముస్లింలను మాత్రమే చూడాలా? భారతదేశంలో ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇంకా రక్షణ లేదు అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు. ఎలా చూడాలంటారు? మానవత్వ కోణంలో చూడాలి తప్ప మతోన్మాద కోణంతో చూస్తే ఇట్లాగే కనిపిస్తుంది. మానవత్వ కోణంలో చూడాలని నేను చెప్తున్నా. భారతదేశమైనా, భారతదేశ పరిసర దేశాలైనా, లేదా ప్రపంచంలో అయినా కానీ మత కోణాన్ని మాత్రమే చూసేది, మత కళ్ళద్దాలు పెట్టుకొని మాత్రమే చూసేటువంటి వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో కానివ్వండి, లేదా సాంప్రదాయ మీడియాలో కానివ్వండి, ఆ దృష్టితో గనక చూసేట్లయితే అది ఎక్కడ అటువంటి ఇది నడవదు. అందువలన మైనారిటీలు అనేటువంటి వాళ్ళు ఒక్క భారతదేశం లేదా భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలే కాదు కదా. భాషా మైనారిటీలు కావచ్చు, లేదా మతపరమైనటువంటి మైనారిటీలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య మీద మైనారిటీలకు సంబంధించినటువంటి విధి విధానాలు, లేకపోతే కొన్ని నిబంధనలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని వాటి పరిధిలో మనం చూడాలి తప్ప మత కోణాన్ని కనుక మనం ఇందులో చొప్పించేట్లయితే అది వక్రీకరించడం తప్ప మరొకటి కాదు. ఓటు రాజకీయాలు వక్రీకరించడం తప్ప మరొకటి కాదు. బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ప్రతి పార్టీ ఖండించింది, బీజేపీ కూడా ఖండించింది. అంతకుమించి ఏమైనా చేసిందా బీజేపీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ?
రైట్. కాకపోతే కొంతమంది దృష్టిలో ఏంటంటే వాళ్ళు ఖండించలేదు, లేదా వాళ్ళు అనుకుంటున్నట్టుగా, అంటే వాళ్ళ పాటలకు అనుగుణంగా ఎవడైనా డాన్స్ చేయకపోతే ఇదిగో ఇది ఇట్లా అని చెప్పేసి చెప్తున్నారు. రెండోది, గాజాలో జరుగుతున్నటువంటి దానికి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దానికి పోలిక ఎట్లా పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బంగ్లాదేశ్ లో పెడుతున్నటువంటి వాళ్ళు కొన్ని మత శక్తులు అక్కడ ఇస్లామిక్ మత శక్తులు, నేను ముందే చెప్పాను, జమాయితే ఇస్లామీ అనేటువంటిది అదొక మత శక్తి. భారతదేశంలో కూడా మత శక్తులు ఉన్నాయి, హిందుత్వ మత శక్తులు ఉన్నాయి, ఇక్కడ కూడా అటువంటి శక్తులు ఉన్నాయి. అటువంటి శక్తులన్నీ కూడా ఇక్కడ వాళ్ళు రెచ్చిపోతున్నాయి. అందుకని మత శక్తులు చేస్తున్నటువంటి దాన్ని మొత్తం దేశానికి వర్తింపజేయడం అనేటువంటిది సరైనది కాదు. రెండోది, పాలస్తీనాలో జరుగుతున్నటువంటి దానికి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దానికి పోలిక పెట్టడం అనేటువంటిది అసందర్భం, అది అవాంఛనీయం కూడా. ఎందుకంటే అక్కడ ఒక దేశం మరొక దేశానికి చెందినటువంటి వాళ్ళ మీద మారణకాండ జరుగుతూ ఉంది. రైట్. దాన్ని మనం గమనించకుండా అక్కడ జరుగుతున్నటువంటిది, బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దాడులు వేరు. అదే విధంగా ఒకవేళ అదే కనుక ప్రాతిపదిక అయ్యేట్లయితే భారతదేశంలో మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మన మిత్ర దేశం, మన భాగస్వామ్య దేశం అని చెప్తున్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి సంస్థలన్నీ ఏమి నివేదికలిస్తున్నాయి ప్రపంచానికి? దాని సంగతి ఏమిటి మరి? దాని సంగతి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మరి మాట్లాడుతున్నారా? అమెరికా మాట్లాడుతుందిగా. అందుకని ఇవన్నీ కూడా ఓటు రాజకీయాలు లేదా మత విద్వేష రాజకీయాల్లో భాగంగా జరుగుతున్నాయి తప్ప దాని వలన సమస్యలు పరిష్కారం కావు. ఇవాళ బంగ్లాదేశ్ లో నిజంగానే జరుగుతున్నాయి, దాన్ని అందరూ ఖండిస్తున్నారు. ఏం చేస్తుంది భారతదేశం? ఏమన్నా గతంలో 1971 లాగా వెళ్ళి బంగ్లాదేశ్ మీద ఏమన్నా దాడి చేస్తుందా? హిందువులను రక్షించడానికి ఏమన్నా బలవంతంగా వెళ్ళి విమానాలను పంపించి మొత్తం హిందువులందరినీ నరేంద్ర మోడీ గారు ఏమన్నా తీసుకురాగలరా? రైట్. కాదు కదా. దౌత్య పద్ధతుల ద్వారా లేదా ఇతరత్ర రాజకీయ పరమైనటువంటి పద్ధతుల ద్వారా అక్కడ ఉన్నటువంటి పాలకుల మీద ఒత్తిడి తీసుకురావాలి, వాళ్ళకి అక్కడ రక్షణ కల్పించాలి, వాళ్ళు నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేయాలి. చేయాలి. దానికి అవసరమైనటువంటి మద్దతు ఇస్తాము, మీరు ఏ వైఖరి తీసుకున్నా అని చెప్పేసి ప్రతిపక్షాలు ఐక్యపక్ష సమావేశంలో చెప్పాయి. మీరు ఏం తీసుకున్నది ఇంతవరకు ఏం చెప్పలేదు కదా. ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేటువంటి విషయం చెప్పలేదు. ఏమి చెప్పకుండా మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అంటున్నారు, ఇంకో వాళ్ళు ఇట్లా అంటున్నారు. ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఏమన్నా అన్నారా? హిందువుల మీద దాడులు చేయొచ్చు, మేము సమర్థిస్తున్నామని చెప్పారు ఎవరైనా? రైట్. సమర్థించడం కాదు, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలుగానే చూడాలి, దాడులుగానే చూడాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. గిరిధర్ గారు, ఇక్కడ వచ్చే పరిస్థితి, ఇక్కడ వచ్చే సమస్య కూడా అదే. మీరు అంటే ఒక వర్గ ప్రజలు కోరుకుంటున్నట్టుగా లేదా ఒక పార్టీకి సంబంధించిన నాయకులు కోరుకుంటున్నట్టుగా అందరూ రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళని హిందూ వ్యతిరేక శక్తులుగా అభివర్ణించేసి చేతులు దులుపుకుంటున్నారు. తద్వారా వచ్చే లాభం ఏం లేదు. అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించి వాళ్ళని ఎలా కాపాడాలి, లేకపోతే వాళ్ళ హక్కులను మనం రక్షించడంలో మనం ఎలాంటి పాత్ర పోషించాలనే విషయాన్ని పక్కన పెట్టి ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తున్నారు అన్నది వినిపించే మరొక ఆరోపణ. దాన్ని ఎలా చూడాలంటారు? తప్పకుండా రాజకీయాలు అందరూ చేస్తున్నారండి. ప్రజల గురించి, అక్కడ జరుగుతున్నటువంటి కష్టాల గురించి నిజంగా స్పందించడం అన్నది జరుగుతోందంటే లేదని చెప్పాలి. అన్ని పార్టీలు హిపోక్రటిక్గానే పనిచేస్తున్నాయి. ఈరోజు తులసిరెడ్డి గారు చెప్పారు, అక్కడ మనకు ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పారు. అక్కడ హిందువులు మన బంగ్లాదేశ్ బార్డర్లో వచ్చి వందల సంఖ్యలో నిలబడితే బీఎస్ఎఫ్ వాళ్ళని రానివ్వకుండా ఆపింది. మరి ఇల్లీగల్గా గతంలో కొన్ని లక్షల మంది రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలు వచ్చిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళ రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు ఇచ్చినటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు మరి అప్పుడు వాళ్ళని ఎలా అలౌ చేశాయి? ఇప్పుడు సోకాల్డ్ మతతత్వ పార్టీ బీజేపీని దాన్ని ఎందుకు ఆపింది? వాళ్ళ రక్షణ గురించి వీళ్ళు ఏమైనా చేశారా? ఇది ఒక పెద్ద ప్రశ్న. అలాగే గతంలో కాంగ్రెస్ నేతలు వాళ్ళందరూ కూడాను మనకు ఆల్ ఐస్ ఆన్ రఫా, ఆల్ ఐస్ ఆన్ గాజా అన్నటువంటి వాళ్ళు మరి ఈరోజు ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశీ హిందూస్ అని ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు? ఇది హిపోక్రసీ. గతంలో జమ్మూలో ఒక చిన్న పిల్ల మీద ఏదో అత్యాచారం చేసి చంపారు అని చెప్పేది ఎవరో హిందూ గుడిలో జరిగింది అని చెప్పి ప్లకార్డులు పట్టుకొని వచ్చి బయట నిలబడినటువంటి హాలీవుడ్ హీరోయిన్లు అందరూ ఈరోజు ఏమయ్యారు? వాళ్ళకు నోటికి మీద ఫెవికాల్ వేసుకుని ఎందుకు ఉన్నారు? వాళ్ళు మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. మానవత్వం మరి జింగ్జియాంగ్లో లేదా, ఈస్ట్ తుర్కిస్తాన్లో లేదా? రంజాన్ టైంలో వాళ్ళని అదే పనిగా పంది మాంసం తినిపించి మద్యం సేవించమని చెప్పి వాళ్ళతో డాన్సులు చేయించి వాళ్ళ మస్జిదులన్నీ కూలగొట్టి ఒక చైనీస్ ఆర్కిటెక్చర్లో దాన్ని తయారు చేసి కొన్ని మస్జిదులన్నీ ధ్వంసం చేసి అక్కడ
టాయిలెట్లు కట్టించినప్పుడు మానవత్వం వీళ్ళకి గుర్తురాదా? మానవత్వం అనేది సెలెక్టివ్ ఒక హిందువులైన సరికి సెక్యులరిజం గుర్తొస్తుంది, ఇంకా ఇతరత్ర మతాలైన సరికి వీళ్ళకి ఎందుకు మానవత్వం గుర్తురాదో నాకు అర్థం కాదు. సో అందరి హిపోక్రసీ ఉన్నది ఇక్కడ, హిపోక్రసీ లేని వాళ్ళు ఎవరూ లేరు. అందుకనే నష్టపోతున్నది హిందువులు నష్టపోతున్నారు. హిందువులు నష్టపోతున్నప్పుడు హిందువులుగా మాట్లాడేటువంటి పరిస్థితి మనకు రావాలి. మనకు ఎక్కడో మణిపూర్లో జరిగినటువంటి ఘటనలో 2 చనిపోయారు, మైతీలు చనిపోయారు, కుకీలు చనిపోయారు. ఇద్దరికి ఫస్ట్ మొదలుపెట్టింది కుకీలు విధ్వంసం చేసిన తర్వాత వీళ్ళు ప్రతిఘటన చేశారు. కానీ కుకీల స్త్రీల పట్ల జరిగినటువంటి వీడియో వైరల్ అవ్వడంతో మనకు మైనారిటీలు ఇక్కడ చంపేస్తున్నారు అని చెప్పేసి యూరోపియన్ పార్లమెంట్లో రెజల్యూషన్ వస్తుంది, అమెరికాలో రెజల్యూషన్ వస్తుంది. మరి ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల పట్ల జరుగుతున్నటువంటి ఏవైతే ఘటనలు జరుగుతున్నాయో దాని గురించి వీళ్ళందరూ నోరు మూసుకున్నారు. కాబట్టి మనకు హిందువుల విషయానికి వచ్చేసరికి జిహాదీ ముస్లిమ్స్ కావచ్చు, లేదా ప్రపంచాన్ని మొత్తం ఈసాయికరణ చేయాలి అనుకుంటున్నటువంటి ఇవాంజలికల్ క్రిస్టియన్స్ కావచ్చు, లేదా ఒక రాక్షసపు మానసికత ఉన్నటువంటి కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కలిసిపోతారు. వాళ్ళ దేశాల్లో మాత్రం ఒకరికొకరు కొట్టుకుని చంపుకుంటారు. కానీ హిందువుల పరిస్థితి వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు కలిసిపోతారు. జింగ్జియాంగ్లో ముస్లింని ఊచకోత వస్తుంది కమ్యూనిస్ట్స్. ఒక్క కమ్యూనిస్ట్ మీకు 54 ముస్లిం దేశాల్లో ఒక్క కమ్యూనిస్ట్ ఉండడు. ఈరోజు బంగ్లాదేశ్లో కూడా వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్ నేత హిందూ అయిన పాపానికి అతన్ని చంపి విపరీతంగా క్రూరంగా అతన్ని చంపడం జరిగింది. కమ్యూనిస్టులు ఇస్లామిక్ దేశంలో బతకలేదు, వాళ్ళ దేశాల్లో వాడు కొట్టుకుని చేస్తారు. కానీ హిందువులు వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు కలిసిపోతారు. ఓకే, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జమాతే ఇస్లామీ గురించి మాట్లాడారు, కానీ అక్కడ అది ఒక మతతత్వ పార్టీ అన్నారు. కానీ భారతదేశం వచ్చేసరికి హిందూ మతతత్వ పార్టీలు ఉన్నాయంటారు, కానీ ఇక్కడ ముస్లిం మతతత్వ పార్టీల గురించి మాట్లాడరు, క్రిస్టియన్ మత పార్టీల గురించి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? కుకీలు మతతత్వ పార్టీ కాదా? ఇండియన్ ముస్లిం లీగ్ మతతత్వ పార్టీ కాదా? ఎంఐఎం మతతత్వ పార్టీ కాదా? ఇక్కడ ఎన్ని దాడులు జరిగినాయి? మన నూలో ఉన్నటువంటి దాడులు జరిగినప్పుడు ఎన్ని జరిగినాయి? హిందువులకు ఎక్కడైనా మీకు అఫీషియల్గా వీళ్ళు ఒక మిలిటెంట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? ప్రతిఘటన చేసి ఉండొచ్చు, కానీ అదే పనిగా హిందువులని నాశనం చేయాలి, దీన్ని గజ్వా హిందూ చేయాలి, ఇక్కడ మన దారుల్ ఇస్లాం తీసుకురావాలి అనుకున్నటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కోకొల్లలుకున్నారు. ఆల్రెడీ 2047లో దీన్ని ఒక ముస్లిం దేశంగా చేయాలి అని ఒక డాక్యుమెంట్ మనకు PDSI మనకు SDPI వీళ్ళందరూ తయారు చేశారు. అలాంటి డాక్యుమెంట్ చాలా పెట్టారు, కానీ ఇప్పటికి మనమే చెప్తున్నాం కదా, శతాబ్దాల నుంచి వాళ్ళ దగ్గర ఉన్నది. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ దేశం కాకుండా చేయాలని ప్రయత్నాలు జరిగాయి. వచ్చినప్పుడు వీళ్ళు తట్టుకునేటువంటి పరిస్థితి ఏదైనా చేస్తే ఇదిగో చూడు వాళ్ళు చంపుతున్నారని చెప్పేసి వీళ్ళని దోషిగా చూపించేటువంటి ప్రయత్నమే జరుగుతున్నది ఇక్కడ. నిజంగా హిందువులు వాళ్ళలో ఉన్నటువంటి హైందవంలో ఉన్నటువంటి శక్తే అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి శక్తి. కానీ వాళ్ళు రక్షించుకోవడానికి కూడా వాళ్ళకి అధికారం ఉన్నది వీళ్ళు రికగ్నైజ్ చేయాలి. కాబట్టి అందరు హిపోక్రైట్స్, ఇక్కడ హిపోక్రసీ లేని వాళ్ళు ఎవరు లేరు. అది దౌర్భాగ్యమైన విషయం. కానీ మనం ఈ దేశం అన్నది ఒక బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది కాదు, దీనికి ఒక జాతి పిత అంటూ లేరు. ఇది ఎప్పుడో అనాదిగా వస్తున్నటువంటి సనాతనమైనటువంటి. కాబట్టి సాంస్కృతికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్కృతిని నమ్ముకున్నటువంటి వాళ్ళని కాపాడవలసిన, వాళ్ళకి శరణివ్వవలసినటువంటి బాధ్యత ఉంది అంటారు. తులసిరెడ్డి గారు, ఇక మరొక కీలకమైన అంశం ఏంటంటే భారతదేశము మిగిలిన దేశాలతో పోటీ పడుతోంది. మనము డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా మారేందుకు ఆ వైపుగా చర్యలు అయితే కొనసాగుతున్నాయన్న నేపథ్యంలో భారతదేశం చుట్టూ ఉన్న దేశాలు, ముఖ్యంగా చూస్తే మొన్న ఇవాళ బంగ్లాదేశ్లో చూసిన సిమిలర్ ఇష్యూస్ అన్నీ మనము అలాంటి విజువల్సే మనము శ్రీలంకలో చూసాము. పాకిస్తాన్, ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అవి ఇప్పుడు మొత్తానికి జోలెబట్టి దేహి అనే స్థాయికి అవి పడిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో ఓవైపు చైనా, మరోవైపు అమెరికా దేశాలు భారతదేశం చుట్టూ ఉన్న దేశాలని ఆక్రమించుకునే ప్రయత్నమో లేకపోతే వాటిని పూర్తి స్థాయిలో వాళ్ళ ఆక్రమణలో పెట్టుకునే ప్రయత్నమో చేస్తున్నాయన్న ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో వాటిని ఎలా చూడాలంటారు? భారతదేశం చుట్టూ ఏమైనా కుట్ర జరుగుతోందా అంటే ఏమంటారు? ఏం లేదు, అన్ని దేశాలకు ఇప్పుడు ఐరోపా దేశాలు వచ్చేసి మనము భారతదేశం పక్కన పెడతాం. ముందు ఐరోపా దేశాలు చరిత్ర అంతా కొట్టుకోవడం వల్లే కదా, ఇంగ్లాండ్కు ఫ్రాన్స్కు స్పెయిన్కు, ఇంగ్లాండ్కు స్పెయిన్కు, పోర్చుగల్కు. కాబట్టి ఒక సూక్తి ఉంది, ఈ యొక్క పక్కింటోడు, మనము దేశాలే కాకుండా పక్కింటోడు కూడా అతనికి ఎంత హెల్ప్ చేస్తానే కానీ ఏదో ఒక ఈర్ష్యాసు ఉంటుందంట, మళ్ళా ఆ పక్క ఉండేవాడు మిత్రుడు అంట.
అంటే మన ఇంటికి పక్కన ఉండేవాడు మన శత్రువుగా ఉంటాడంట. మనసులో ఒకవేళ పైకి చేత కాకుండా ఊరుకుండొచ్చేమో, కానీ అసూయ ఉంటుంది. ఆ పక్క ఉండేవాడు మళ్ళీ మన మిత్రుడు అంటే, ఎందుకంటే వానికి వాడు శత్రువు కాబట్టి ఆ శత్రువు ఈ శత్రువు అంటే ఒక ఊరికి సాదా అన్ని దేశాలకు ఆ విధంగా ఉంటుందని కాదు. జనరల్ గా మన గ్రామాల్లో కూడా పల్లెలు కానీ కుటుంబాలు కానీ పక్క కుటుంబం వచ్చేసి ఎంత మేలు చేస్తానే గానీ ఏదో ఒక అసూయ ఇన్ని ఉంటాయంట. మళ్ళీ పక్కోడు వచ్చేసి స్నేహితుడుగా ఉంటాడంట అని జనరల్ గా చెప్తారు. అన్ని సందర్భాల్లో అది కరెక్ట్ అని చెప్పడం లేదు. కాబట్టి ఆ విధంగా మనం ఇక్కడే కాదు, చరిత్ర అంతా ఐరోపా దేశాలు పక్క దేశాలే, అంతా క్రిస్టియన్ దేశాలే, మరి ఎక్కువ ఉండే క్రిస్టియన్ అంటే వాళ్ళు కొట్టుకొని చావలేదా? ఇప్పుడేమో గల్ఫ్ కంట్రీస్ లో ఏం జరుగుతుంది అక్కడ? షియాలు సున్నీలు ఘోరమైనటువంటి చరిత్రలో కనీవినీరుగానే మారణహోమం జరుగుతా ఉంది. మళ్ళీ పేరుకేమో ముస్లింసే. అదే విధంగా మన దేశంలో దాదాపు 300 సంవత్సరాల పాటు నామం ఇటు పెట్టుకుంటారేమి శైవులకు వైష్ణవులకు, ఈవెన్ క్రిస్టియన్స్ ఒకటిగా ఉన్నారా? క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు, బౌద్ధులు ఒకటిగా ఉన్నారా? హీనయానము మహాయానము, జైన్లు ఒకటిగా ఉన్నారా? దిగంబర్లు శ్వేతాంబర్లు. కాబట్టి అందులో ప్రతి మతంలో కూడా ఆస్తికులు ఉంటారు, నాస్తికులు ఉంటారు. అవును, యాక్చువల్ గా పేరుకి ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి మన దేశంలో హిందువులు ఎంతమంది నాస్తికులు లేరు? ఈవెన్ క్రిస్టియానిటీలో వచ్చేసి అమెరికాలో కానీ ఇంగ్లాండ్ లో కానీ దాదాపు చదివాను నేను 40% నాస్తికులు అంటారు వాళ్ళు. పేరుకు వచ్చేసి క్రిస్టియన్ దేశమే క్రైస్తవులు, కానీ 40% వచ్చేసి క్రైస్తవాన్ని ప్రార్థించారంట. కాబట్టి ఈ యొక్క మతం అనేది ఊరికి చెప్పుకుంటాడు మైనార్టీలని. ఆ మైనారిటీలు వచ్చేసి వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు కదా వాళ్ళల్లోనే కొట్టుకుంటారు. మనిషి స్వార్థ జీవి, తన స్వార్థం కోసము ఏమైనా ఉపయోగిస్తాడు. ఒకసారి ఖండాన్ని ఉపయోగిస్తాడు. మనం ఈ ఖండం వాళ్ళంతా ఒకటి, లేకుంటే దేశం వల్ల ఒకటి, ఈ రాష్ట్రం వల్ల ఒకటి, మా జిల్లా వాళ్ళ ఒకటి, మా ఊరు ఒకటి, మా మతము కులము. రెడ్లలో కూడా వచ్చేసి మళ్ళీ 2 రెడ్లు వచ్చినప్పుడు పోకనాడి పెడకంటి మన నియోజకవర్గం వచ్చినప్పుడు ఆ మండలము ఈ మండలము. ఇవి మానవుడు స్వార్థ జీవి. ఆ స్వార్థం కోసము. కానీ ఈ సందర్భంలో అంటే భారతదేశం చుట్టూ ఉన్న దేశాల్లో ఉన్న పరిస్థితి, ఆర్థిక సంక్షోభం పేరుతో శ్రీలంక, రాజకీయ సంక్షోభం పేరుతో పాకిస్తాన్, ఇలాంటివన్నీ. షేక్ హసీనాని పంపించింది ఎవరు? ఇప్పుడు షేక్ హసీనా ముస్లిం కదా, భుట్టో ముస్లిం కదా, ముజిబుర్ రెహమాన్ వచ్చేసి ముస్లిం కదా, ఎవరు చంపింది ఎవరు ఆ పక్క? కాబట్టి ఇవి ఊరికే మనం చెప్పుకుంటుంటాం కానీ ఇవి ఏ మతం వచ్చేసి ఒకటిగా ఉండదు. ప్రతి మతంలో ఆస్తికులు నాస్తికులు ఉంటారు. ఆస్తికుల్లోనే రకరకాల వాళ్ళు ఉంటారు వచ్చేసి, మళ్ళీ డివిజన్ వస్తూ ఉంటుంది. మనిషి స్వార్థ జీవి, స్వార్థం కోసం ఎన్ని వాడుకుంటుంటాడు మతం అంతే తప్ప ఫైనల్ గా మంచి చెడ్డలు 2 మతములే. ఆ మానవత్వము మంచి చెడ్డ అనేది మనము కొలబద్దగా తీసుకోవాలి కానీ దీన్ని తీసుకుంటే ఆగది ఆగది. అయితే ఈ విషయం గురించి చెప్పండి మీరు. ఇప్పుడు శ్రీలంకలోనేమో ఆర్థిక సంక్షోభం వచ్చింది, పాకిస్తాన్లోనేమో రాజకీయ సంక్షోభము, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడేమో బంగ్లాదేశ్లో కూడా మరొక రకమైన అనిశ్చితి అనేది ఏర్పడింది. ఈ మొత్తాన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నము ఓవైపు అమెరికా కానివ్వండి, మరోవైపు చైనా చేస్తుంది. తద్వారా భారతదేశం చుట్టూ వాళ్ళు ఒక వలయాన్ని ఏర్పరుస్తున్నారు అన్నది రెగ్యులర్గా సోషల్ మీడియాలో మనం ఇట్లాంటి వార్తలు వింటూ ఉంటాం, లేదంటే ఇలాంటి కొన్ని పోస్టులు చూస్తూ ఉంటాం. ఏంటి ఆ యాంగిల్లో చూసినప్పుడు ఏమైనా భారతదేశానికి ఏమైనా ఫ్యూచర్లో ముప్పు రాబోతుందా? ఓవైపు మనం చూస్తున్నాం 3వ ప్రపంచ యుద్ధం వైపుగా ప్రపంచం వెళ్తోంది అనే విధంగా, అంటే ఇతరత్ర దేశాల్లో జరుగుతున్న వాటిని చూసి మన వాళ్ళు చెప్తా ఉంటారు. సో దాన్ని ఎలా చూడాలి, విశ్లేషిస్తారు? ప్రచ్ఛన్న యుద్ధం రోజుల్లోనే, అమెరికా రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం రోజుల్లోనే మనం అలీన ఉద్యమాన్ని చేసినటువంటి దేశం మంది. కాబట్టి ఏం కాదు, భారత్ వచ్చేసి ఇది పర్ఫెక్ట్ ప్రజాస్వామ్య దేశము, తర్వాత లౌకికవాదం ఉండే దేశము, పెద్ద దేశము. సైన్యం పాత్ర మాత్రమే పోషిస్తుంది. సైన్యం వచ్చేసి పాలిటిక్స్ లో జోక్యం చేసుకునే పద్ధతి లేదు ఇక్కడ. తర్వాత పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్కొక్క దేశానికి మించినటువంటి రాష్ట్రాలని దేశం కాదు, ఒక్కొక్క ఉత్తరప్రదేశ్, కొన్ని బీహారు, మహారాష్ట్ర, దాదాపు వచ్చేసి అనేక దేశాల సమాహారము కలుపుకున్నా కానీ కాదు. కాబట్టి ఇక్కడ జాతీయవాదం ఉంది, జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఏం కాదు వచ్చేసి మనం ఆర్థికంగా తప్పది వచ్చేసి మానవ నైజం అంతే. అమెరికా వచ్చేసి అమెరికాకు చైనా సరిపోదు, అవసరం వచ్చినప్పుడు మన అవసరం ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు అనేక సందర్భాల్లో మరి రష్యా మనకు హెల్ప్ చేసింది, కమ్యూనిస్ట్ దేశమై. మరి ప్రజాస్వామ్య దేశం అమెరికా మనకు చేయాలి కదా. మరి కొన్ని సందర్భాల్లో వచ్చేసి ఎవరెవరి అవసరాలు వాళ్ళకి వచ్చేసి, అందులో ఏ దేశంలో కూడా ఈ స్టాండర్డ్ గా ఒకే పార్టీ ఉంటుందా? అనేక పార్టీలు, ఒక్కొక్క పార్టీ మారినప్పుడు, ఒక్కొక్క నాయకుడు మారినప్పుడు. ఇప్పుడు నేపాల్ చూస్తున్నాము, కొన్ని సందర్భాలు చైనాకు అనుకూలం, కొన్ని సందర్భాలు మనకు అనుకూలం. పాకిస్తాను మనం ఎందుకంటే విడిపోయినాం కాబట్టి మన నుండి కొంత పాకిస్తాన్ మనమే ఎవరున్నా మిలిటరీ రూల్ కాబట్టి ఆడ పార్టీల కంటే మిలిటరీ ఉంటుంది కాబట్టి ఉంది. కానీ పార్టీలు ప్రజాస్వామ్య పద్ధతి శ్రీలంకలో
పార్టీల నాయకులు మారినప్పుడు కొంత మారుతూ ఉంటాయి. కాబట్టి ఏం కాదు, వచ్చేసి మన దేశం వచ్చేసి ప్రజాస్వామ్యము మనకు అనేక సందర్భాల్లో ఎన్ని ప్రభుత్వాలు మారినాయి. కాంగ్రెస్ Yes. వచ్చేసి 50 నుండి 77 వరకు ఏకఛత్రాధిపత్యంగా, కానీ Conclusion, జనతా conclusion. 77 నుండి 80 వరకు సింపుల్ గా వచ్చేసి ప్రజాస్వామ్య ఎన్నికలు జనతా పార్టీ వచ్చేసా, మళ్ళా కాంగ్రెస్ వచ్చా, మళ్ళా నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ, యూపీఏ, బీజేపీ, ఎన్డీఏ. కాబట్టి ప్రజాస్వామ్యము పరిపుష్టిగా ఉండే దేశం అంది, పెద్ద దేశము. కాబట్టి ఇతర సైనిక దేశాల పాత్ర చాలా, ఇతర సైనికులు దేశాల్లో వాళ్ళ పాత్ర మాత్రం పోషిస్తారు. జరిగే పరిణామాలు ఏం కాదు మన పెద్దగా, yes. దేశానికి. మన దేశం వచ్చేసి Conclusion, డెవలప్ conclusion. అతి త్వరలో అవుతుంది. ఎస్ అల్జాపురి శ్రీనివాస్ గారు, ఇప్పుడు భారతదేశం ఇతర దేశాలతో వ్యవహరిస్తున్న తీరు, మన భారతదేశం చుట్టూ జరుగుతున్న కొన్ని పరిణామాలకి అవి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లింక్డ్ అయి ఉన్నాయన్నది కూడా కొద్దిమంది విశ్లేషణ వినిపిస్తున్నారు. ముఖ్యంగా రష్యాతో కలిసి మనము చేస్తున్న ప్రయాణం కానివ్వండి, అమెరికా వైపు అంటే గతంలో ట్రంప్ ఉన్న పరిస్థితి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వీటన్నిటి పరిస్థితుల్లో మన భారతదేశం చుట్టూ అమెరికా కానివ్వండి తీసుకుంటున్న చర్యలన్నీ అటువైపుగా ఒక సిగ్నల్ ఇస్తున్నాయన్నమాట కూడా వినిపిస్తుంది. సో భారతదేశ దౌత్య సంబంధాలకు సంబంధించి ఏమైనా మనము రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్ గా ఆ అగ్రరాజ్యాలు రెండు కూడాను వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలా, భారత్ ను వీకెండ్ చేయాలా, చుట్టూరా ఉన్నట్టు దేశాలు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళకు ఉండవచ్చు. ఉంటే గతంలో కూడా ఉన్నాయి, మనం చూస్తున్నాం, మనకు తెలుసు. భారత్ యొక్క స్ట్రాటజీ దౌత్యపరంగా చేసేటువంటి వ్యవహారాన్ని బట్టి ఆ యొక్క దేశాల యొక్క ఆలోచన మారుతుంది. ఇవాళ చైనా అంతకుముందు మనం ఏ క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ కొద్దిగా మన స్మూతన్ అవుతుంది సంబంధాలు. అంత డైరెక్ట్ గా మనతో కొట్టాడే వాగ్వివాదం లేక యుద్ధం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ డెవలప్ అయింది. అమెరికా పాకిస్తాన్ గా డైరెక్ట్ గా సపోర్ట్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉండేది, ఇవాళ విడ్డా చేసుకున్న సపోర్ట్ కేవలం డ్యూ టు దిస్ దౌత్యపరమైనటువంటి ఒక మన స్ట్రాటజీ కారణంగా భారత్ వాళ్ళంతా కొద్దిగా మెత్తబడ్డారు. అందుకోసమే రాబోయే కాలంలో కూడాను వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ మోదీ గారు ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎవరిని పిలిచినారండి? ఫస్ట్ డే నాడు ప్రమాణ స్వీకారానికి మన చుట్టూరా ఉన్నటువంటి ఒక దేశ ప్రధానులు కానీ ప్రెసిడెంట్ కానీ హెడ్స్ పిలవడం జరిగింది. మన యొక్క ఆలోచన అదే. మొదలైతే సర్వే జన సుఖినో భవంతు మనది. ఈ కనీసం ఈ యొక్క చుట్టూరా ఉన్నట్టు 8-9 దేశాలు వాళ్ళతో సంబంధాలు బాగుంటే ప్రపంచంలో అరే వీళ్ళెమ్మటి వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళ మీద మనం దృష్టి పెట్టలేము, జాగ్రత్తగా ఉండాలని ఒక ఆలోచన కలిగి ఆ సంబంధాలు నెరవేర్చే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. అందులో మనం కొత్త ఎక్స్టెంట్ సక్సెడ్ అయినాం. ఇక ముందు కూడా ఆ యొక్క ఆలోచన ఉంటది. ఇంత అయిన తర్వాత కూడా స్టిల్ మనం పాకిస్తాన్ ఎందుకు కోరుకుంటున్నాం సార్? దుష్మన్ కోరుకోవట్లేదు, మనం యుద్ధం కోరుకోవట్లేదు. మీరు చూడండి, భారత్ యొక్క 1947 ఇమ్మీడియట్ అయిన తర్వాత కూడాను, యుద్ధం అయిన తర్వాత కూడా మనం 93,000 మందిని వాళ్ళ యొక్క ఆర్మీని మనం సరెండర్ అయ్యి మాఫీ చేయాలి. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు మన మీద ప్రచ్ఛన్న యుద్ధం చేసినా, డైరెక్ట్ యుద్ధం చేసినా, మన సంబంధాలు వాజ్పేయి గారు అప్పుడు కానీ, ఇందిరాగాంధీ గారు అప్పుడు కానీ, లేకుంటే మోదీ గారు వాళ్ళతో మంచి చేసే ప్రయత్నం చేస్తున్నాం, చెడు చేస్తలేం. మనం ఇంకా కూడా చేయి మనం విరిగా ఇస్తున్నాం, సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ కు సార్ వాళ్ళకి మనకు బార్డర్ లేదు, అయినా వాళ్ళు అక్కడ అంతా చేసినా కానీ మనం ఇంకా సపోర్ట్ చేసే ఆలోచన ఎందుకు? మిత్ర దేశంగా ఉండాలి. చుట్టూ 2 దేశాలు పడోసి దుష్మన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి సార్. ఊర్లలో ఇంటి పక్కలో ఎప్పుడు కూడా ఆ సంబంధాలు చీటికి మాటికి ఊడుతున్నా కానీ, నల్ల పట్టినా కానీ, ఇసుక వేసినా కానీ కొట్లాట జగడ అవుతుంది, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. సిమిలర్ దేశాలకు సరిహద్దులు కూడా అంతే, చుట్టూరా ఉన్నటువంటి దేశాలతో మంచిగా ఉండాలనే ఆలోచన ఉన్నది. మనం ఎందుకు అంటాం వాడుక భాషలో, నోరు మంచుకుంటే ఊరు మంచుకుంటాను. అదే ప్రయత్నం చేస్తున్నాం. మనం అంతా కూడా ఒక్కటిగా ఉండాలా. ఇక్కడి యొక్క రాజకీయ నాయకుడు, ఇక్కడి యొక్క పార్టీలు సంధి అయితే ఎవరికి? ఆ మధ్య అన్నారు చూడండి, ఎవరు మణిశంకర్ అయ్యర్ గారు అంత డిఫెమేటరీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పాకిస్తాన్ వాళ్ళ గురించి, మోదీ గారి గురించి. అలా అటువంటి చేతి సార్ ఇంటర్నల్ గా వాజ్పేయి గారు అయితే అన్నారో ఆ ఆగేవాడు ఆప్కే సాత్ మే అని చెప్పి 71 అన్నారు, 62 అన్నారు జనసంఘ హయాంలో. ఆ రకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చినప్పుడు అంతా ఒకటిగా ఉండాలి, ఒకరినొకరు సపోర్ట్ ఇచ్చుకోవాలి. మీరు చేస్తాం, మేము సపోర్ట్ చేస్తాం, మన సర్కారు మీరు మాయమంటూ ఉండండి ఇంటర్నేషనల్ అయితే దృఢంగా ఉంటాం. ఎవరు మన మీద దృష్టి పెట్టరు నా అభిప్రాయం.
కోటేశ్వరరావు గారు, భారతదేశం దౌత్యపరంగా కానివ్వండి, అంటే మోదీ పీఎం అయిన తర్వాత ఇతర దేశాలతోనూ, ముఖ్యంగా మన సరిహద్దు దేశాలతో ఉన్న అంటే ఫ్రెండ్షిప్ అంటారో లేకపోతే అక్కడ చేస్తున్న ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అంటారో, దానివల్ల ప్లస్ జరిగింది. దానివల్ల ఇప్పుడు ఆ తరహా సమస్యలు అయితే లేవు. బట్ చుట్టూ జరుగుతున్న పరిణామాలకి భారతదేశానికి పెద్దగా సంబంధం కానీ సమస్యలు కానీ లేవు అన్నది అయితే మనకు వినిపిస్తుంది. ఎలా చూడాలంటారు? ఇప్పుడు భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతోటి మంది పెద్ద దేశం, పెద్ద దేశమే కాదు, అతిపెద్ద దేశం. అవును, అతిపెద్ద అంటే భారత ఉపఖండం లేదా పరిసరాల్లో ఉన్నటువంటి దేశాలతోటి మన సంబంధాలు అనేటువంటివి డెఫినెట్ గా అవి పరస్పర లాభదాయకంగాను లేదా పరస్పర రక్షణకి వీలైనట్టుగా ఉండాలి. కానీ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు అవి భారతదేశం అనుసరించినటువంటి వైఖరే కాక్కర్లేదు, ఇతర దేశాలు ముఖ్యంగా అమెరికా లేదా ఇతర కొన్ని దేశాలు అనుసరించేటువంటి వైఖరి కూడా మన దేశానికి ఇబ్బందులు తెస్తున్నాయి. మన పరిసరాల్లో ఉన్నటువంటి దేశాలు మనకి శత్రువులుగా మారట్లేదు, కానీ మన నుంచి దూరం జరుగుతున్నటువంటి పరిణామాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు అనేటువంటిది భారత ప్రభుత్వము తన విదేశాంగ విధానం అంటే అలీన విధానం నుంచి మనం ఏమన్నా పక్కకు వెలిగిన కారణంగానే ఇవి ఏమన్నా జరుగుతున్నాయా అనేటువంటిది ఒకటి. నేను హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో వచ్చినటువంటి ఒక విశ్లేషణ గురించి ఒక వార్త చదివాను. ఏమిటి అంటే, లాస్ట్ ఇయర్ మన ప్రభుత్వము అమెరికా ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపిందట. ఏమిటంటే, బంగ్లాదేశ్ లో అంతర్గత రాజకీయాల్లో మీరు అనుసరిస్తున్నటువంటి వైఖరి, బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద మీరు తెస్తున్నటువంటి ఒత్తిడి కారణంగా బంగ్లాదేశ్ చైనా వైపు మొగ్గు చూపుతున్నది, ఇది మాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదని చెప్పేసి మన ప్రభుత్వం అమెరికాకి ఇన్ఫార్మ్ చేసింది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, అమెరికా కారణంగా భారతదేశానికి బంగ్లాదేశ్ దూరం అవుతున్నది అనేటువంటిది మనం స్పష్టంగా చెప్తున్నాం. అందులో నిజముందా లేదా అనేటువంటిది అది పక్కన పెట్టేట్లయితే జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు మరి అదే జరిగింది కదా. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులతోటి పద్మా నది మీద ఒక పెద్ద వంతెన నిర్మాణానికి అక్కడ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే దానిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆ ప్రపంచ బ్యాంకు అభ్యంతరంగా ఆపేసింది నిధులు ఇవ్వడం. అప్పుడు పోనీ మరి పక్కనే ఉన్నటువంటి భారతదేశం దానికి నిధులు ఇచ్చి దాన్ని పూర్తి చేయడానికి ఏమన్నా ప్రయత్నించిందా? ఎక్కడ ప్రయత్నించినట్టు మనకు ఎక్కడ తెలియదు. వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు చైనా దగ్గర నుంచి అప్పు తీసుకొని దాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత అనేక ప్రాజెక్టులకి చైనా ఫండింగ్ చేస్తూ ఉంది. దాన్ని కొంతమంది ఏం చెప్తారు, మొత్తం ట్రాప్ లోకి దించుతుంది. ఏమన్నా బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, లేదా మరొక చిన్న దీవులుగా సముదాయం ఉన్నటువంటి మాల్దీవులు కానీ, అవన్నీ ఇండిపెండెంట్ కంట్రీస్. వాళ్ళకి ఏమి బుర్రలు ఏమి లేవు, మొత్తం అంతా ఏదో మాయలు పడిపోతున్నారు అని ఎవరైనా చెప్తే అది పొరపాటు. వాళ్ళ అవసరాలు చుట్టుపక్కల వాళ్ళు అంగీకరించకపోవడం. ఉదాహరణకి శ్రీలంక ఉంది, శ్రీలంకలో రేవుడు కట్టడానికి అందరిని అడిగారు వాళ్ళు, ఎవ్వరు ముందుకు రాలేదు. ఎందుకు ముందుకు రాలేదంటే, ఆ రోజు అక్కడ తమిళ ఈలం ఉగ్రవాదులు ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళి మనం పెట్టుబడి పెడితే మనకి అసలు రాదు, మొత్తం పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎవరు ముందుకెళ్ళలేదు, భారత్ తో సహా. కానీ చైనా ధైర్యం చేసి అక్కడ రేవు కట్టింది. అందువల్ల ఇలాంటి అనేక పరిణామాలను మనం దేనికి దానికి విడివిడిగా చూసేట్లయితే కొన్ని రాంగ్ దానికి వెళ్తాం కనుక మొత్తం ఇంటర్నేషనల్ పాలిటిక్స్ డెఫినెట్ గా పనిచేస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి అశ్వినా గారు చెప్పారు, ఏమని, సెయింట్ మార్టిన్ దీవుని మాకు ఇవ్వండి, మేము అక్కడ వైమానిక స్థావరం పెట్టుకుంటామని చెప్పేసి. అమెరికా వాడికి ఏంటండి ఇక్కడ అమెరికాకి ఏమన్నా ఈ భారతదేశం నుంచి కానీ లేదా చైనా నుంచి కానీ ఏమన్నా ప్రమాదం ఉందా? బంగ్లాదేశ్ లో వాడి స్థావరం ఏంటి, ఎవరిని ఇబ్బంది పెట్టాలని? భారత్ను, చైనాను, లేకపోతే పరిసర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టాలనే కదా. దానికి అనుగుణంగానే మరి చైనా కానీ, భారత్ కానీ, లేదా ఇతర దేశాలు కానీ తమ వ్యూహాలని రూపొందించుకోవాలి. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ గేమ్ లో జరుగుతున్నాయి. ఆ గేమ్ లో మనం అలీన విధానాన్ని నుంచి బయటకు వెళ్ళేట్లయితే మనకి ఇబ్బంది, మన ఇరుగు పొరుగు దేశాలకు ఇబ్బంది అనేది ఫైనల్ పాయింట్ కంక్లూడ్ చేద్దాం. బెయిజింగ్ లో వర్షం వస్తే ఇక్కడ గొడుగు పట్టుకునే వాళ్ళకు ఒక విషయం చెప్పాలి. మాల్డీవ్స్ లో బెయిజింగ్ ఒత్తాసు పలికే పార్టీ ఉన్నది అక్కడ. నేపాల్లో కేపీ శర్మ ఓలీ కంప్లీట్ గా చైనా తొత్తుగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ప్రధాని అయ్యారు. అలాగే పాకిస్తాన్ కంప్లీట్ గా చైనా హస్తగతం అయింది.
రాజపక్ష సోదరులందరూ కూడాను చైనా మోచే నీళ్ళు తాగినటువంటి వాళ్ళే. భారతదేశాన్ని చుట్టుముట్టింది చైనా, అమెరికా కాదు. ఆవిడ సెయింట్ మార్టిన్స్ గురించి చెప్పిన మాట వాస్తవమే, కానీ నిజంగా చూస్తే కనుక వాళ్ళ సిపిఈసి పాకిస్తాన్ గుండా వెళ్తున్నటువంటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ కంప్లీట్గా సర్వనాశనం అయిపోయింది. గ్వాడర్లో వాళ్ళ గ్వాడర్ పోర్ట్ దాటి వెళ్ళలేనటువంటి పరిస్థితి. డాక్టర్ మెహరాన్ బలూచ్ అక్కడ లక్షలాది మంది బలూచులు తీసుకొచ్చి అక్కడ ధర్నా చేస్తుంటే చైనా అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. గిల్గిట్ బాల్టిస్తాన్లో కష్గర్ సైడ్ వెళ్ళేటువంటి సైడ్ కూడా మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ఉన్నది. కంప్లీట్ గా అక్కడ ఉండే గిల్గిట్ బాల్తీలు కూడా అక్కడ ఉద్యమం చేస్తున్నారు. అక్కడ నష్టపడ్డారు. కాబట్టి వామ్ వాటర్స్ అంటే వాళ్ళ చైనా వెళ్ళేటువంటి సముద్రం, చైనా సముద్రం అంతా కూడాను మనకు జపాన్, సౌత్ కొరియా, తైవాన్, ఫిలిప్పైన్స్ కాపుగా వస్తున్నాయి. దాన్ని దాటితే చాలా అమెరికన్ స్థావరాలు ఉన్నాయి. కాబట్టి వాళ్లకు సురక్షితంగా రాగలిగింది అరేబియన్ సీ అనుకున్నారు. పాకిస్తాన్ లో నష్టపోయారు. కాబట్టి బంగ్లాదేశ్ వాళ్ళకి కావాలి. మయన్మార్ లో అయితే అస్థిర పరిస్థితి తీసుకొచ్చారో, మయన్మార్ రెబెల్స్ కానీ మయన్మార్ జుంటా కానీ వీళ్ళందరూ కూడా చైనా తొత్తులే. కాబట్టి బిజినెస్ చేసుకోవచ్చు అన్నటువంటి భావజాలంతో చైనా ఇక్కడ చైనా బంగ్లాదేశ్ లో పావులు కలపక ముందరే అమెరికా ఇక్కడ వచ్చి కబ్జా వేసుకుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే చైనా అమెరికా రెండు వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో భారతదేశం నష్టపోతున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. సారీ టైం ఎక్స్టెండ్ అయిపోయింది, అందుకే నేను మీకు ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను. ఎస్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు, అలాగే అల్లెపురి శ్రీనివాస్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం భారతదేశము బంగ్లాదేశ్ పరస్పరంగా ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాము. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ఎలా చూస్తున్నాయనే దానికన్నా భారతదేశంలో ఉండే వాళ్ళు కానివ్వండి, లేకపోతే బంగ్లాదేశ్లో ముఖ్యంగా ఇప్పుడు మైనార్టీలుగా చెప్పుకునే హిందువుల పట్ల జరుగుతున్న దాడులపైన ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. అది మైనార్టీలు అనే పదేమో కాదు, హిందువులుగా మనం అందరం హిందూ దేశంగా ఉన్నాం కాబట్టి మనందరం ఖచ్చితంగా ఖండించాల్సిందే అని చెప్తున్నారు. బట్ ఆ ఖండించే క్రమంలో కొత్త తరహా సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉందనే విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఇది వాళ్ళ షో. రేపటి షో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.